శివరాత్రి బ్రహ్మోత్సవాల కోలాహలం మొదలైంది. 13 రోజులు జరిగే వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. రద్దీని దృష్టిలో ఉంచుకొని దర్శన వేళల్లో పూజల్లో మార్పులు చేశారు. స్వామి అమ్మవార్లకు నిత్య అభిషేకాలు, అర్జిత సేవలను రద్దు చేశారు. మహాశివరాత్రి రోజున అంతరాలయ దర్శనంతో పాటు 50 రూపాయల టికెట్లను రద్దు చేశారు. స్వర్ణముఖి నదిలో పుణ్య స్నానాలకు వీలుగా ఘాట్ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అలాగే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచనల మేరకు ప్రత్యేక క్యూ లైన్స్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. రోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఈశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు వాయులింగేశ్వరుడు ధ్వజారోహణ ఘటనం వైభవంగా జరిగింది. వాయులింగేశ్వరుని గర్భాలయం ఎదురుగా ఉన్న స్వర్ణతాపడ ధ్వజస్తంభం వద్ద వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజారోహణ కృతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తుల శివనామస్మరణతో ఆలయం మార్మోగింది. ओम नमः शिवाय। कैलासवासी भगवान श्रीकाళहस्तीश्वर शिवः करोति नित्य कल्याणं करुणावरुणालयः श्री ज्ञानप्रसूनांबा समेत श्रीकाళहस्तीश्वर स्वामिने नमः। श्री ज्ञानप्रसूनांबा समेत श्रीकाళहस्तीश्वर स्वामी वारि యొక్క క్షేత్రమందు మాఘ బహుళ అష్టమి నుండి 13 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నవి. అందులో భాగంగా కూడా మొట్టమొదటిగా ఈ రోజు భక్త కన్నప్ప ధ్వజారోహణ. ఈ భక్త కన్నప్ప పూర్వ జన్మంలో అర్జునుడు శాపం వలన బోయవాడుగా జన్మించి స్వామివారికి నేత్రదానం చేసి ముక్తి పొందిన భక్త కన్నప్ప కనుకనే ఈ క్షేత్రంలో భక్తికి ప్రాధాన్యత ఎక్కువ. మొట్టమొదటిగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవం నందు భక్త కన్నప్ప స్వామి వారి యొక్క ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించిన పిమ్మటే